ఒకే వస్తువుపై ఎన్నిసార్లు పన్నులు చెల్లిస్తాం అంటే మీరు డబ్బు సంపాదించినప్పుడు ఆదాయపు పన్ను చెల్లిస్తారు. ఆ ఆదాయంతో మీరు కారు కొంటే కారు కొనుగోలుపై జీఎస్టీ చెల్లిస్తారు. కారు కొన్నప్పుడు రోడ్డు పన్ను కూడా ప్రభుత్వం మీ నుండి వసూలు చేస్తుంది. ఇంకా రోడ్డు అభివృద్ధి సెస్ కూడా మీ నుండి తీసుకుంటుంది. ఇప్పుడు మీరు మోటార్ ఇన్సూరెన్స్ కూడా చేయిస్తే దానిపై కూడా జీఎస్టీ వసూలు చేస్తుంది. ఆ తర్వాత మీరు పెట్రోల్ లేదా డీజిల్ నింపించినప్పుడు దానిపై కూడా సెస్ మరియు వ్యాట్ వసూలు చేస్తుంది. చివరికి మీరు మీ వాహనాన్ని రోడ్డుపై నడిపినప్పుడు టోల్ ట్యాక్స్ పేరుతో ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తుంది. ఇన్ని పన్నుల భారాన్ని మోపి మనం ఈ దేశంలోని సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాం సార్. ఈ దేశంలో ద్రవ్యోల్బణంపై కూడా జీఎస్టీ పడుతోంది. అది ఎలా పడుతోంది? 100 రూపాయలకు అమ్ముడయ్యే ఒక ఉత్పత్తిపై 18% జీఎస్టీ ఉండేది. ఈ రోజు ఆ వస్తువు ధర పెరిగి 100 నుండి 150 రూపాయలకు అమ్ముడవుతుంది. 150పై 18% జీఎస్టీ విధించారు. పెరిగిన 50పై కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణ జీఎస్టీ. ఆర్థిక శాస్త్రంపై అవగాహన లేని వారి అభిప్రాయాల ఆధారంగా బడ్జెట్ రూపొంది